ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా అంటే నాకు ఐ థింక్ సో గౌతమ్ షుడ్ విన్ ది షో. ఓకే, ఆలస్యం చేయకుండా హాట్ స్టార్ లోను మరియు మిస్డ్ కాల్స్ ద్వారా గౌతమ్ ని విన్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఆల్రెడీ మీరు ఒక వీడియో చూశారు. గౌతమ్కి ఏ రేంజ్లో ప్రమోషన్ చేస్తూ ఉన్నారంటే నాకు చాలా కామెడీగా అనిపించింది. అరే ఏంద్రా, బిగ్ బాస్కి ఇంత లెవెల్లో ఈ విధంగా కూడా ప్రమోషన్ చేస్తారా, ఈ విధంగా కూడా క్యాంపెయిన్ చేస్తారా అని అనిపించింది. ఎందుకంటే ఆ వీడియోలో మనం చూసినప్పుడు ఏమైందంటే పాంప్లెంట్లు ఇచ్చారు. పాంప్లెంట్లు ఇచ్చి పొద్దుగాలనే పాల ప్యాకెట్లు వేస్తారు కదా, పేపర్ ఓడు పాలోడు వీళ్ళు వస్తారు కదా, వచ్చి ఇళ్లలో పాలు పేపర్ వేస్తారు కదా, వాళ్ళకి పాంప్లెట్స్ ఇచ్చారంట. ఇవ్వడంతో పాటుగా వీళ్ళు ఏం చేశారంటే గౌతమ్కి ఓటేస్తే 2 పాల ప్యాకెట్లు అని, ఒక 2 పాల ప్యాకెట్లు, ఒక మన అది పాంప్లెంట్, మీరు గౌతమ్కి ఓటేయండి, మన తెలుగువాడు గెలిస్తే మన తెలుగు వాళ్ళంతా ఇక నుంచి ఇండియాలో ఉండరు, అమెరికా అయిపోద్ది మన ఇండియా, ఇక నుంచి మన తెలుగు వాళ్ళందరూ కూడా రిచ్ వాళ్ళు అయిపోతారు, అసలు ఏ కష్టాలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మన తెలుగోడు గౌతమ్ గెలిస్తే అన్నట్టుగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారంట. నాకు ఎంత కామెడీగా అనిపించిందంటే ఇదేం క్యాంపెయిన్ రా నాయనా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. నెక్స్ట్ సీజన్ 9కి ఎలక్షన్ క్యాంపెయిన్, ఇంటింటికి తిరిగి ఎలక్షన్ క్యాంపెయిన్ రెడీ చేస్తారో ఆ రేంజ్లో చేస్తారేమో. ఓటింగ్ రిజల్ట్స్కి సంబంధించి 2 రోజుల ఓటింగ్ కంప్లీట్ అయింది. ఈరోజు మధ్యాహ్నం వరకు ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఇంత పిఆర్ టీం నడుస్తున్నప్పుడు డెఫినెట్గా ప్రతి కంటెస్టెంట్కి ఓటింగ్ పడుతూ ఉంటుంది. అసలు మీరు ఊహించని ట్విస్టే జరగబోతుంది. నిఖిల్ ఫ్యాన్స్కి ఎస్పెషల్గా చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నిఖిల్ విన్నర్ అవుతాడు అన్ని పోల్స్లలో చెప్తా ఉన్నారు అని మీరు అనుకుంటే కనుక పొరపాటు. ఎందుకంటే చాలా రివ్యూవర్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. కాకుండా ఫస్ట్ మన తెలుగుడికి గెలవాలి రాబాయ్, ఓపెన్ గా గౌతమ్ గారికి గెలవాలి రాబాయ్ అన్నట్టు కూర్చొని ఎందుకు గెలవడం చూద్దాం. ఎప్పటికైనా గౌతమే మనోడు, గౌతమే తెలుగోడు. సో తెలుగోడికి తెలుగోడు సపోర్ట్ చేయాలి. చాలా మంది రివ్యూవర్స్ చాలా ఓపెన్ గా చెప్తా ఉన్నారు, మేము గౌతమ్కి పిఆర్స్ తెలుగోడు గెలవాలి అని సింపుల్గా చెప్తా ఉన్నారు. నిఖిల్ ఓడిపోవాలి, నిఖిల్ రన్నర్ అయినా పర్వాలేదు, నిఖిల్కి ఓటేయద్దు, కన్నడ ఓడు వాడు మనోడు కాదు, మైసూరోడు అది అని. అసలు ఎంత లక్షల మంది సబ్స్క్రైబర్లను పెట్టుకొని ఎంత పబ్లిక్గా చెప్పడానికి సిగ్గు లేదా అన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే మీకు వచ్చిన సబ్స్క్రైబర్లు అందరూ మీ నిజాయితీని బట్టే వచ్చారు. ఎందుకంటే ప్రతి సీజన్లో ఒక్కొక్క స్టెప్ పెరుగుకుంటూ వాళ్ళ అంటే కంటెస్టెంట్ గురించి నిజాయితీగా చెప్తా ఉన్నారా అన్న ఫీలింగ్ తోటి రివ్యూలు బాగా చెప్తున్నారని కనెక్ట్ అయ్యి మీకు రివ్యూస్ మీ వీడియో చూస్తూ ఉన్నారు. అలాంటి మీరు పబ్లిక్గా ఎట్లా చెప్తున్నారా నాకు అర్థమవుతలేదు. మీరు అసలు డబ్బులు తీసుకొని పెయిడ్ రివ్యూస్ చేయడం అంటే ఈ సీజన్లోనే ఎక్కువ ఉంది అన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఇంతగా లేదు, పల్లవి ప్రశాంత్ చేశారు కానీ మరీ ఇంత ఓపెన్ స్టేట్మెంట్లు అసలు ఎక్కడ చూడలేదు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఇది ఓపెన్ ఛాలెంజ్ అని చెప్తా ఉన్నారు కొంతమంది. డైరెక్ట్గా మన తెలుగుడే గెలవాలి, వేరేవాడు గెలవద్దు, ఏంటి ఇండియన్స్ లేదు, లౌడ లేదు అని. అసలు ఆ పదాలు వింటుంటే వీరు ఏం మనుషులు రా, మీరు అనవసరంగా ఇండియాలో పుట్టారా, మీరు వేరే దేశంలో పుట్టాల్సిన వాళ్ళరా అన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతూ ఉంది. సో మరీ ఇంత దారుణంగా ఏంట్రా మీరు. సో నేను చెప్పిన సందర్భాలలో కూడా ఆ కంటెస్టెంట్ జెన్యూన్గా ఉన్నాడ్రా అనేసి చెప్పాను తప్ప ఇదే కంటెస్టెంట్కి ఓటేయాలి, మీరు వీళ్ళని గెలిపియాలి అని ఎక్కడా చెప్పలేదు. సో నాకు పర్సనల్గా ఆ ఫీలింగ్ అనిపించింది, నిజంగా అనిపించింది. ఎందుకంటే మరీ ఇంత దారుణమైన రివ్యూస్ నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. సో ఓటింగ్ రిజల్ట్స్కి సంబంధించిన విషయానికి వస్తే ఈరోజు వరకు టాప్ పొజిషన్లో ఉన్నది నిఖిల్ మలియాకల్. నిన్న సోమవారం రోజు జరిగిన ఓటింగ్లో గౌతమ్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ గౌతమ్ని దాటేసుకుని ఈరోజు నిఖిల్ టాప్ పొజిషన్లోకి వచ్చాడు. నిఖిల్ ఫ్యాన్స్కి జాగ్రత్త అని ఎందుకు చెప్తా ఉన్నానంటే నిఖిల్కి ఫస్ట్ నుంచి ఓటింగ్ ఉంది, బాగానే ఉంది, ఓకే అంతా బాగానే ఉంది. కానీ ఈ లాస్ట్ వీక్లో చాలా పిఆర్ టీమ్స్ చాలా యాక్టివ్ అయిపోయాయి. మీరు చూసారు కదా, డోర్ డెలివరీలు చేస్తూ పాంప్లెంట్లు పంచుతూ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ఓటేయమని. ఒక్కొక్కరితో చాలా ఓట్లు వేపిస్తూ ఉన్నారు. మీ ఫ్రెండ్స్కి చైన్ రియాక్షన్ లాగా, అంటే నువ్వు వాళ్ళకి చెప్పు, నువ్వు వీళ్ళకి చెప్పు, నువ్వు ఒక్కడివి ముగ్గురు చెప్పాలి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చెప్పాలి, ఆ ముగ్గురు 10 మంది చెప్పాలి అన్నట్టుగా ఆ చైన్ రియాక్షన్ ఉండదా, అట్లా చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళకు పేమెంట్లు కూడా చాలా చేస్తూ ఉన్నారు. గౌతమ్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, గౌతమ్ విన్నర్ అయితే అవుతుండొచ్చు, డెఫినెట్గా విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి, ఓకే. కానీ ఈ విధంగా గెలిస్తే మాత్రం అదొక గెలుపు కాదు అనేది నా ఉద్దేశం.
డెఫినెట్గా. ఎందుకంటే గేమ్ చూసి జెన్యున్గా ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యి మనకు ఓటింగ్ వేస్తే అది ఒక విన్నింగ్, అది చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. కానీ నువ్వు ఫేక్ ఓటింగ్ వేసుకుంటా ఫేక్గా నువ్వు ప్రచారాలు చేసుకొని చేస్తే అది ఎంతవరకు ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. సో ఇక నిఖిల్ అయితే 39% ఓటింగ్ తోటి టాప్ పొజిషన్లో ఉన్నాడు ఈ రోజు వరకు, ఇప్పటి వరకు. దీని తర్వాత మళ్ళీ గౌతమ్ టాప్లోకి వెళ్తాడా అనేది కూడా చెప్పలేం, ఎందుకంటే ఆ రేంజ్లో ఓటింగ్ అయితే పడతా ఉంది. కాబట్టి మిస్డ్ కాల్ ఓటింగ్ ఇవ్వండి, హాట్స్టార్లో ఓట్ వేయండి. ప్రతి కంటెస్టెంట్కి నిఖిల్ అయినా, గౌతమ్ అయినా, ప్రేరణ అయినా, నబీల్ అయినా అండ్ అవినాష్ అయినా కానీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ వీడు జెన్యూన్, వీడు బాగా ఆడాడు అండ్ వీడు రియల్ క్యారెక్టర్ అని అనుకుంటే కనుక డెఫినెట్గా ఓటేయండి. అది ఎవరైనా కావచ్చు, ఉన్న టాప్ 5లో ఎవరైనా విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి అందరికీ. సో అయితే గౌతమ్ ఇప్పటివరకు అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. 34% ఓటింగ్ తోటి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన ఓటింగ్ ఇప్పటివరకు అలా ఉంది. సో క్యాంపెయినింగ్ మాత్రం ఒక రేంజ్లో బీభత్సంగా నడుస్తూ ఉంది. దాని తర్వాత ప్రేరణ ది లేడీ ఫైటర్. ఈవిడకి జస్ట్ సోమవారం మొన్న ఫినాలే వీక్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఈవిడకు కూడా చాలా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. ఎన్నడూ లేనంతగా ఒక లేడీ కంటెస్టెంట్ అరే ఇన్ని గేమ్స్ ఆడి ఇంతలాగా వచ్చింది అని ఆ ఒక రష్మిక మందనకు సంబంధించిన ఒక వీడియో కూడా చాలా వైరల్ అవుతూ ఉంది. ఆవిడ ఫ్రెండ్ ఇన్ని రోజులు సీజన్ అంతా కూడా రాలేదు, కానీ మొన్న నుంచే జస్ట్ 2 days నుంచే ఆ వీడియో చాలా వైరల్ అవుతూ ఉంది. మరి ఎవరు వైరల్ చేస్తున్నారో ఏంటి అని తెలియదు, కానీ మొత్తానికైతే ప్రేరణకు కూడా ఫ్యాన్ బేస్ పెరిగింది, ఆవిడకు కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ప్రేరణ చెప్పలేం, రన్నరప్ కూడా అవుతుండొచ్చు, సో విన్నర్ కూడా అవుతుండొచ్చు మీరు గట్టిగా ఓట్లు వేస్తే ప్రేరణ ఫ్యాన్స్. సో డెఫినెట్గా ఈ 4-5 డేస్లో ఏదైనా జరగవచ్చు, ఎవరైనా విన్నర్ అవుతుండొచ్చు. నిఖిల్ అవుతాడు, గౌతమ్ అవుతాడు అని కాదు, ప్రేరణ కూడా విన్ అవ్వచ్చు. ఎందుకంటే ఆవిడకి ఛాన్స్ ఉంది, ఇప్పటి వరకు ఉంది, ఇంకా అది ఫ్యాన్స్ చేతిలోనే ఉంది. మీరు ఓటింగ్ ఇస్తే డెఫినెట్గా అవుతుంది. నెక్స్ట్ పోతే నబీల్ 12% ఓటింగ్ తోటి నబీల్ 4th పొజిషన్లో ఉన్నాడు. ప్రేరణ ఏమో 14% ఓటింగ్. వీళ్ళిద్దరికీ 2% ఓటింగ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో నబీల్ కూడా చాలా కష్టపడ్డాడు ఫస్ట్లో, కానీ తన గేమ్ని తనే చెడగొట్టుకున్నాడు. అది నబీల్ ఫ్యాన్స్కి నచ్చకపోయినా కానీ నచ్చినా కానీ అది చెప్పాల్సిన ఇది కాబట్టి, ఎందుకంటే అది ట్రూ కాబట్టి తన గేమ్ని తానే చెడగొట్టుకున్నాడు. చాలా తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు గేమ్స్ ఆడి సో చాలా సందర్భాలలో కూడా గేమ్స్ ఓడిపోవడము అండ్ నిర్ణయాలు కూడా ప్రాపర్ డెసిజన్స్ తీసుకోకపోవడము. సో ఇవన్నీ కంపేర్ చేస్తే నబీల్ గేమ్ లాస్ట్ 5 weeks నుంచి ఆల్మోస్ట్ తగ్గిపోయింది. బట్ నబీల్ ఈజ్ ఎ జెన్యూన్ పర్సన్, ఆయనకు కూడా ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరుగుతూనే ఉంది. సో చెప్పాను కదా, మీరు సపోర్ట్ చేసే దాన్ని బట్టే విన్నర్ అవుతాడు, ఇది ఫిక్స్. సో నబీల్ కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ పోతే అవినాష్ మోస్ట్లీ నేనేమనుకుంటున్నా అంటే అవినాష్ విన్నర్ అవ్వాలి అని అంటే ఏదో అద్భుతం జరిగితే తప్ప విన్నర్ కాలేడు, ఎందుకంటే 4% ఓటింగ్ మాత్రమే ఉంది. సో ఎలిమినేట్ అయిన తేజ అండ్ రోహిణి వీళ్ళంతా ఓటింగ్ పడట్లేదంటే తేజ ఆల్రెడీ డైరెక్ట్గా చెప్పేశాడు నేను గౌతమ్కే సపోర్ట్ చేస్తున్నా, గౌతమ్కి ఓట్లు వేయండి అని. అవినాష్కి ఓట్లు వేయాలని చెప్పట్లేదు ఆయన. అండ్ అఖిల్ సార్థక్ కూడా క్లియర్ కట్గా డైరెక్ట్గా చెప్పేశాడు ఆయన కూడా గౌతమ్కి ఓటు వేయండి, గౌతమ్ని గెలిపించండి అని చెప్తా ఉన్నారు. మరి గౌతమ్ గేము ఎంతలా వాళ్ళని నచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు, కానీ డెఫినెట్గా డిజర్వ్డే. కానీ వాళ్ళు ఏం గేమ్ చూశారు గౌతమ్లో అనేది నా ఒపీనియన్. సో పర్సనాలిటీ బేస్డ్ షో కాబట్టి రియల్ క్యారెక్టర్ అని ఫీల్ అవుతూ ఉన్నారు. ఏదైనా నచ్చొచ్చు ఆడియన్కి, గేమ్ అనే కాదు. సో ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో గౌతమ్ బెటర్ అని ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇంత డైరెక్ట్గా చెప్తున్నప్పుడు ఇంకా మిగతా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఎంతలా సపోర్ట్ చేస్తే అవుతుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే నిఖిల్కి డైరెక్ట్గా ఇట్లా ఎవరు చెప్పినట్టుగానైతే నేను చూడట్లేదు, ప్రేరణకి ఎవరు డైరెక్ట్గా ఇట్లా ప్రేరణ విన్నర్ అవ్వాలి అని చెప్పినట్టు చూడట్లేదు నేను. నబీల్కి కూడా ఎవరు డైరెక్ట్గా సెలబ్రిటీస్ నేను చెప్పేది మామూలు జనాలు చెప్తా ఉన్నారు, కానీ సెలబ్రిటీస్ ఎవరు చెప్పట్లేదు. సో కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి, ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పెంచాలి. ఇంకా ఈ ఓటింగ్ పర్సంటేజ్ సరిపోదు, ఎందుకంటే ఎవరైనా విన్నర్ అవ్వచ్చు. 2%, 3% ఓటింగ్ డిఫరెన్సే ఉంది నిఖిల్కి, గౌతమ్కి అండ్ ప్రేరణ వీళ్ళందరికీ. సో కాబట్టి జాగ్రత్తగా ఓట్లు వేయండి. సో అవినాష్ అయితే చెప్పాను కదా విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. మోస్ట్లీ టాప్ 3 పొజిషన్లో లేదంటే టాప్ 4 పొజిషన్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంది అవినాష్. సో ఇది ఓటింగ్ రిజల్ట్స్. సో మీరు చేయవలసిందల్లా ఒకటే, ఈ కన్నడ వర్సెస్ తెలుగు వర్సెస్ కన్నడ ఇది కాదు, తెలుగోడు హిందీ ఓడు లేకపోతే కన్నడోడు మైసూరోడు ఇదంతా కాదు. జెన్యూన్ కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా ఓట్ వేయండి అండ్ గెలిపించుకోండి. సో ఇది వీడియో లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.